హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి రామ్తా తండ్రికి, సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయికి, యూనివర్స్ నా కోసమై పంపిన తల్లి నితిక ఏంజల్ తల్లికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విశ్వ ప్రభుత్వానికి మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం. తాతగారికి నమస్కారం, తాతగారికి నమస్కారం, తాతగారికి నమస్కారం. థ్యాంక్ యూ. మరి రోజులాగా ఈరోజు మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఇంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని ఈ సెషన్ కి ఆహ్వానించుకుంటున్నాము. విశ్వంలోని గురువులందరినీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలతో వారిని ఆహ్వానించుకుంటూ రామ్దా మాస్టర్ గారికి, మాస్టర్ సివివి గారికి కూడా నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం. థ్యాంక్ యూ. వారి ప్రజెంట్స్ తోనే ఇక్కడ చెప్పుకుంటున్నాను. ఈరోజు వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి, నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారందరి సమక్షంలోనే నేను క్లాస్ చెప్పుకుంటున్నాను. కుండలిని రహస్యము అనే పుస్తకము అంటే మాస్టర్ సివివి గారి పుస్తకాన్ని చదువుతున్నాను. థ్యాంక్ యూ. సహకరిస్తున్న మీ అందరికీ కూడా అనంత కోటి కృతజ్ఞతలు. అంటే ఇక్కడ నిన్న కొంచెం హితు మరొక ఆటంకము, అంటే ఇక్కడ ఏవేవి మనకి అడ్డుపడుతున్నాయి కుండలిని కి మనకి యాక్టివేషన్ అవడానికి అనే దాని గురించి ఇచ్చాడు. ఆటంకాలను తొలగించే ప్రభావాలు ఏంటి అనేవి ఇచ్చాడు. అంటే ఇక్కడ ఆటంకాలను తొలగించే ప్రభావాలు ఏంటంటే భౌతికంగా తన శక్తిని మించి పని చేయించడము, ఉపయోగించడము జరుగుతుంది. అవధి వరకు శరీరం శ్రమ పడడం జరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, భరించటకు సామర్థ్యం ఉండదు. దీనికి స్థూల శక్తి కంటే సూక్ష్మ శక్తి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఫోర్సులను ఉపయోగించటం వలన, పని చేయుటకు వర్తింప చేయటం వలన అవయవములు బలహీనపడతాయి. అనేకముగా గల లెవెల్స్ లో ఏ ఒక లెవెల్ దాటక ముందే శరీరము వాలిపోతుంది, కూలిపోతుంది. సాధకుడు మానసిక శక్తిని కోల్పోతాడు. అజాగ్రత్త స్వభావం గల మగత స్థితికి జారిపోతాడు అనమాట. ఆ స్థితిలో కుండలిని చాలన స్వభావ ప్రక్రియల అనుభూతులను పొందలేదనట. ఇంకొకటి హితు మరొక ఆటంకం. హితు అనేది మానవ రూప శరీరంలో నిర్మించబడిన హితు అన్న భాగం కూడా ఒక వజ్రపు గోడ. యాత్ర సుమారు 3 వంతులు పూర్తయిన తర్వాత ఈ గోడను కూడా అధిగమించవలసి ఉంటుంది. అంటే మెడ భాగమే హితు ప్రాంతము. అంటే ఈ ఏంటి అనాహత, ఈ దీన్ని ఏమంటారు మేడం, ఇది స్వాదిష్టాన, అనాహత, మణిపూరక అయిన తర్వాత గొంతులో ఉండేదాన్ని మేడం, ఏం మర్చిపోయింది. హితు ప్రాంతం వెన్నుపాము మరియు భుజములు, ఎముకలు కలిసే చోటే హితు భాగం. అంటే అంటే గొంతు వెనక భాగంలో ఉంటది కదా, దీన్ని హితు అంటారు. నిలువు మరియు అడ్డంగా ఉన్న ఎముకలు మెడ క్రింద ఖండించుకునే ప్రదేశం కేంద్రం. వెన్నెముక, భుజాలు ఎముకలకు అడ్డంగా పోవడం వల్ల 2 వ్యతిఛేదక బిందువు ఏర్పడుతుంది. మూలాధార కుండలిని క్షేత్రం నుండి కుండలిని ఈ హితు ప్రాంతం వరకు అనేక ఆటంకములను భేదించుకొని ఈ బిందువును చేరుతుంది.
మానవ రూప శరీరంలో ఈ భాగము 40 సంవత్సరముల వయసులోనే ఏర్పడుతుంది. కానీ సత్యయోగ సాధకులలో గురూపదేశం జరిగిన తేదీ నుండి 3 సంవత్సరములకే ఏర్పడుతుంది. క్రిందికి వంగినప్పుడు ఇక సృష్టి నిర్మాణము జరగవలసిన పరిణామ వ్యవస్థకు పనిచేస్తుంది. బల్బ్ అన్న భాగం మరొకటి తలలోని అంగము కుండలిని ఈ ప్రాంతానికి కూడా చేరుతుంది. క్రమబద్ధమైన నిరంతర సాధనతో అభ్యాసకుడు బల్బు భాగమునకు చేరుటకు ప్రయత్నించవలెను. ఈ బల్బు చుట్టూ ఒక రకమైన పచ్చటి రంగు గల ద్రవ పదార్థములు ఆవరించి ఉంటుంది. ఇది బల్బ్ చుట్టూ వేడిని కలిగిస్తుంది. అనేకమైన ఇతర కేంద్రములతో సంబంధం ఏర్పరచుటకు కొన్ని లింకులు కలవు. ఫోర్సులు ఆయా భాగాలలో పనిచేస్తాయి. ప్రతి లింకును కొన్ని లక్షల ఫోర్సులు ఇవ్వబడినవి. అవి దృఢమైన వజ్రపు గోడను నిర్మిస్తాయి. అనాహత చక్రం చేరకుండా నిరోధిస్తుంది. కుండలినికి ఆవరించి ఉన్న ఇట్టి వజ్రపు తెరను కుండలిని పూత అని యోగ పరిభాషలో పిలుస్తారు. ఈ విధమైన నిర్బంధము ఒక దృఢమైన గోడ, అన్ని పూతలు తెరలు పనిచేస్తుంటాయి అని అవి సంపాదించిన ఒక ఉన్నత చక్రముల అనుభూతులను, సంస్కారములను ప్రజ్ఞగా జ్ఞాపకాలుగా డిపాజిట్ గా నిలబడిపోతాయి. ఈ విధంగా తన జ్ఞానాన్ని, స్మృతులను, గతానుభవములను క్రింది చక్రములకు వెల్లడి చేయకుండా నిగూఢంగా ఉంటుంది. నిన్న అక్కడి వరకు చెప్పుకున్నాము. ఈ రోజు సాధారణ స్థితిలో సుషుమ్నలో మరియు చక్రముల మధ్య భూమికలోని వజ్రపు గోడలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. స్వాదిష్టానికి మరియు మూలాధారానికి మధ్య 12 అంటే చక్రముల మధ్య భూమికలో వజ్రపు గోడలు ఈ క్రింది విధంగా ఉంటాయన్నమాట. స్వాదిష్టానికి మరియు మూలాధారానికి 12 గోడలు ఉంటాయంట. రెండవది స్వాదిష్టానికి మరియు మణిపూరకానికి 7 గోడలు, మణిపూరక మరియు అనాహతకి మధ్య 12, అనాహతకి మరియు విశుద్ధకి 7 మధ్య 7 గోడలు, విశుద్ధి మరియు సహస్రారానికి మధ్య 7 + 3 + 1 అంటే 11 గోడలు ఉంటాయి. మొత్తం 49 ఉంటాయి అన్నమాట అన్ని. కావున మనకు తెలిసిన ఈ సందర్భాలు, ఇంకా తెలియని అనేక కారణాలు, ఇంకా కొన్ని పరలోకములలో తెలుసుకొనదగిన వాటిని గుర్తించిన కుండలిని మన స్వంత కోరికలతో, ప్రయత్నంతో, ఆదేశములతో పైకి లేపుట అసాధ్యమైన మానవ ప్రయత్నమే. దానిని ప్రజ్వలింపజేయుటకు కావలసిన జ్ఞానం గాని, పద్ధతులు గాని, విధానము గాని సత్యయోగ ప్రబోధకులకు తప్ప ఈ స్థితిలో ఇంతవరకు ఎవరికి చూపబడలేదు. ప్రబోధకులకు తప్ప ఈ సృష్టిలో ఇంతవరకు ఎవరికి చూపబడలేదు. ఈ ప్రకారము అంతఃప్రేరణ వలన లేదా అతీత శక్తుల వల్ల ఆది బ్రహ్మ సంకల్పం చేతనే ఇది సాధ్యపడుతుంది. మన ప్రయత్నం వలన కాదు. ఈ రహస్యము మానవులకు ఇంతవరకు వెల్లడి కాలేదు, ఆచరణీయంగా ప్రదర్శించుటకు వీలు కాలేదు. ప్రస్తుత మానవ రూప శరీర నిర్మాణము దాని పరిణామ దశలో ప్రస్తుత స్థితికి చేరింది. శరీర నిర్మాణం పూర్తిగా జరగలేదు. మానవ రూపము ఇంకా సంపూర్ణంగా ఏర్పడలేదు. పరిణామ దశలలో ఈ ప్రస్తుత దశకు ఆగిపోతుంది. ఇంతవరకు జరిగిన మానవ పరిణామ చరిత్ర రహస్యములు, ఆధారములు, క్రియా విధానము కుండలినిలో ఆగి ఉన్నాయి. సాధనలో కుండలిని లోనికి పోయిన దాని లోపల నిక్షిప్తంగా గల మానవ పరిణామ రహస్యాలు అవగతం అవుతాయి. కుండలిని ఇంతవరకు పూర్తి చేసిన అనేక గతించిన సృష్టి పరిణామ దశలు, దాని అనుభూతులు, సంస్కారములు, పొందిన స్మృతులు సాధనలో అభ్యాసకుడికి బహిర్గతం అవుతాయి. మానవ ప్రాథమిక జీవిత సూత్రము ఆధారంగా కుండలిని సూత్రము ఉత్పన్నమైంది. అదే సృష్టికర్త నుండి ప్రారంభమైన సృష్టి నిర్మాణం. మధ్యస్థానమును బోరు చేయుట అంటే బోరింగ్
విశుద్ధి చక్రాన్ని మధ్యస్థానమును బోరింగ్ చేయటానికి ఎలాగంటే కుండలిని స్థానములు 3 అవి ఊర్ధ్వ మధ్య అధో స్థానములలో ఉన్నవి. మధ్య కుండలినియే హితు స్థానము. మధ్య కుండలినికి హితు అని పేరు. ఇది ఒక అడ్డపు వజ్రపు గోడ. ఈ గోడను కూడా బోర్ చేయవలసి ఉంది. ఈ భూమికను అధిగమించిన నేరుగా సహస్రారం చేరవచ్చు. తర్వాత ఏ ఆటంకములు ఉండవు. ఇతుకు హిమ అని పేరు కూడా కలదు. మూలాధార క్షేత్రం నందు నిద్రాణంలో ఉన్న కుండలిని శక్తి ప్రజ్వలింపజేసి సుషుమ్న మార్గం గుండా ప్రయాణింపజేసి సహస్రారమునకు చేర్చవలసి ఉంది. ఇదే కుండలిని యోగ సాధన. కానీ ఈ ప్రయత్నమున సాధకుడు చివరి గమ్యము వరకు ప్రయాణించలేకున్నాడు. ఊర్ధ్వముఖముగా ప్రయాణించిన పరాశక్తి హితు స్థానమునకు చేరుతుంది. మానవ రూప విధానమే ఒక గొట్టము. మూలాధారం నుండి సుషుమ్న అను రబ్బరు గొట్టం ద్వారా కుండలిని శక్తి హితు స్థానం వరకు చేరుతుంది. అక్కడ నుండి ముందుకు పోవుటకు దారి లేని కారణంగా ఆ ప్రాంతమందే మజిలీ చేస్తుంది. ఎందుకనగా హితు అను పేరు గల ఒక వజ్రపు గోడ అడ్డంగా నిలిచి మార్గమును నిరోధిస్తుంది. ఇది ఒక చెక్ పోస్ట్ లాంటి రహదారి తనిఖీ కేంద్రం. హితు గోడ కూడా ఒకే రకమైన దృఢమైన ఆవరణ పొర. దానిని భేదించనిదే పరాశక్తి ప్రయాణించలేదు. ఇది ఎట్లుండుననగా రాకెట్ భూమ్యాకర్షణ శక్తి పొరను దూసుకెళ్లి పై శూన్యాకాశ వాతావరణంలోనికి దూసుకుపోయినట్లు ఉంటుంది. ఆ పొర దగ్గర ఒక రాకెట్ పేల్చగా దాని వేడి, ఒత్తిడి, వేగంతో వాహనం పైకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మానవ రూప శరీర నిర్మాణంలో పరాశక్తి నేరుగా ప్రయాణించుటకు గల అడ్డుగోడయే హితు భూమిక ఆవరణం. ఈ పొరకు రంధ్రం వేసి గాని మార్గం సులభతరం కాదు. మాస్టర్ గారి యొక్క దివ్యశక్తి ప్రేరణ వలన రంధ్రం ఏర్పడగా పరాశక్తి ఆ ద్వారం ద్వారా సహస్రారం చేరుతుంది. ఈ సందర్భంగా తెలుసుకొనవలసిన విషయం ఏమనగా ఇడనాడి యొక్క పని శీతలమును ఉత్పత్తి చేయుట, పింగళ నాడి యొక్క పని వేడిని పుట్టించుట. కుండలిని యొక్క మెర్క్యూరీని వేడి చేసిన వేర్వేరు డిగ్రీల వేడితో అది గరిష్ట స్థాయి చేరుతుంది. దాని ప్రభావం వలన మెర్క్యూరీ హితు గోడకు క్రింది భాగంలో ఒత్తిడి కలుగజేస్తుంది. ఈ విధంగా ప్రవేశపెట్టిన ఒత్తిడి పనితీరు వల్ల హితుకు రంధ్రం ఏర్పడుతుంది. సృష్టి విధి విధానం ప్రకారం మానవ సృష్టి పరిణామ అవస్థలో హితు అడ్డంగా ఏర్పాటు చేయబడింది. హితు గోడకు రంధ్రం చేసిన దాని పనితీరు సహజంగా మారిపోతుంది. సహస్రారానికి నేరు సూటి మార్గం ఏర్పడుతుంది. వేడి, చల్లదనము అన్న ప్రక్రియల వల్ల పిస్టన్ చలన సిద్ధాంత పనికి దారి తీస్తుంది. హితు పై భాగమున బల్బు భాగం ఉంది. క్రింది భాగం నుండి ఈ ప్రకారం ఒత్తిడి పైకి చేరి బల్బు పై పని చేయడం మొదలు పెడుతుంది. పటము 12-2 సహస్రారం నుండి బల్బు భాగం వరకు నిలువుగా ఈ పని జరుగుతుంది. ఈ ప్రక్రియ సహస్రార స్వరూపంని మార్చివేస్తుంది. దీని ఫలితంగా నూతన సహస్రారం ఏర్పడుటకు అవకాశం ఉంది. ఈ బల్బును కుండలిని లాగా పరిగణించవలెను. మెర్క్యూరీ వ్యవస్థ మాత్రం లాగా పనిచేస్తుంది. అనేక శక్తివంతమైన ఫోర్సుల చేత ఈ హితు వజ్ర గోడ నిర్మితమైనది. ప్రతి లింక్ దగ్గర 6.5 లక్షల ఫోర్సులు కేంద్రీకరించబడి ఉన్నాయి. ఈ లింకులు వజ్రపు గోడగా రూపొందినవి. బుద్ధిక్ లెవెల్ను తగలుటకు ఈ గోడ అడ్డం వస్తుంది. దానిని చొచ్చుకొని ముందుకు పోనేదే ప్రయాణం ముందుకు సాగదు. హితు ఆచరణము కుండలిని చాలనమునకు శత్రువులాగా పనిచేస్తుంది. సృష్టి ఆరంభంలో ప్రాథమికమైన, ప్రధానమైన, ఆధారభూతమైన, మౌలికమైన ఒక శాంతి కిరణం లేదా పరమాణువులు మొదటి కుండలిలో ఉంచుట వలన ఈ దృఢమైన అడ్డపు గోడ నిర్మితమైంది. ఇదే ఈ గోడకు పునాది లాంటిది, ఆధార నిలయం.
మానవ రూపంలో 49 వజ్రపు గోడల ఆవరణములు ఉన్నాయి. దీనికి కారణము సాధకుడు కుండలిని ప్రజ్వరింపజేసి చాలనముతో పైకి తీసుకుని పోలేడు. శరీర అవయవ రూప నిర్మాణము మార్చనిదే క్రియా విధానము నడుపుట కష్టం. హితు నుండి ఈ బోరింగ్ పని 1 అంగుళం మాత్రమే ఉంటుంది. పింగళ నాడి నుండి ప్రకంపనలు ప్రారంభమై హితు యొక్క అడుగు భాగంతో కలియుటతో అంతమవుతుంది. ఈ ప్రకంపనలు ఎడ వరకు తీసుకొని పోయి కుండలిని యొక్క అంతరములోని అంతరమునకు తీసుకొని పోబడుతుంది. తత్ఫలితంగా కుండలిని భ్రమించి కదలి పైకి దూసుకుపోతున్నది. ఉన్నత స్థాయి ఫోర్సుల ప్రవాహం వలన మాస్టర్ గారి నివాస స్థలమునకు 1 లింక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అధిరోహణ పనులను క్రమబద్ధీకరించు అధికారం కేవలం మాస్టర్ గారికి మాత్రమే ఉంది. నాలుగవ కుండలిని రాకపూర్వము పైన తెలిపిన 3 ఆవరణములు కుండలినిలుగా నిలిచి మానవ శరీరమందు హితు అనే భూమికలో నిలిచి 4వ కుండలిని యొక్క అనుభవమును పొందుచున్నది. దీనికి K3 అని పేరు. అనగా 3వ కుండలిని K3 యొక్క పని హితు దగ్గర నుండి క్రింది కుండలినీల వరకు పనిని ఆదేశించి వాటి కార్యక్రమములను నిర్వహింపజేయుట. దీనికి ప్రకటన అని పేరు. మానవుని చరిత్ర, పరిణామము, ప్రణాళిక, భవిష్యత్ కార్యక్రమములు హితులో ఉన్న K3తో ప్రారంభమవుతాయి. 4వ కుండలినిలో పొందిన అనుభవాలను, సంస్కారములను బయల్పరచక మొత్తముగా తనలోనే ఉంచుకొని ఉంది. ఇది పృథ్వీగాను మానవునిగాను పనిచేయుచున్నది. భూమి నశించిన మానవుడు కూడా నశించును. ప్రస్తుత మానవ చరిత్ర K3 కుండలినితో ప్రారంభమైంది. హితు స్థానం మానవులలో 40వ సంవత్సరంలో ఏర్పడుతుంది. వృత్తరహిత తారక రాజయోగ సాధకులలో ఉపదేశానంతరము 3 సంవత్సరములలోనే ఏర్పడుతుంది. కావున సృష్టిలో K3 పనిచేసినట్లు కామెట్ మానవ రూప హితు స్థానం నుండే పనిచేస్తోంది. 3.5 చుట్లు చుట్టుకొని ఉన్న కుండలిని దేహమందు హితు స్థలము నందు నిలిచి 4వ కుండలిని అనుభవం పొందుతూ ఉంది. ద్విపతి అంటే మూలాధారంలో ఉండు కుండలినికి ద్విపతి అని పేరు. మనం చెప్పుకుని కుండలిని మూలాధారం నందున కుండలిని ద్విపతిని ఇప్పుడు సత్యయోగ సాధనచే తెలుసుకొనవచ్చు. దీనికి 2 విధానములు ఉన్నాయి. అవేంటంటే తనకు అప్పగించిన పనిని నిర్వహించుట, నూతన పరిణామనకు దారి చూపుట. ద్విపతి అనే కుండలిని హితు వరకు మాత్రమే ప్రయాణించగలదు. ఆ పైన పైకి అంటే ఇక్కడ పటాల రూపంలో ఇచ్చాడు. ఒకటేమో మనిషి రూపాన్ని ఇచ్చాడు, రెండవదేమో ఇక్కడ కింద ఒక చీర చుట్టి దాని నుంచి రౌండ్ లైన్లు ఇచ్చాడు. ఏంటో నాకు అర్థం కాలేదు. అట్ కే ఇట్ ఈస్ కాల్డ్ ద్విపతి. We can this Dvipati also as a K, but the real Kundalini is it Hitu. రియల్ కుండలిని చుట్టుకొని ఉంటుంది అన్నమాట. ఓకే, అంశం ఏంటంటే ఈ పరిణామ స్థితిలో అణువు తనలోని స్వభావమును ప్రదర్శించుట లేదా అణువులో బహిర్గతమైన దానికి అంశము అని పేరు. ఆది అంశము అంటే ఆది అంశం ఏంటంటే ఈ అణువులో ఇమిడి ఉండి ఇక మీదట జరగవలసిన పని చేయడానికి అది అంశము అని పేరు. ఆది అంశము అని పేరు. మిత్రతి అంటే ద్విపతి మిత్రతి రూపమును తయారు చేస్తుంది. శరీరంలోని దివ్య శక్తులను తీసుకొని వాటి ద్వారా
జాగ్రత్త అవస్థలోనే అనేక కేంద్రములను ఏర్పరిచి నూతన మానవ నిర్మాణమునకు దారి చూపుతుంది. శరీర రూప నిర్మాణము, భాగాల ఏర్పాటు, వాటి కర్తవ్యములు తెలుసుకొని అది మనకు కావలసిన శక్తిని, జ్ఞానమును ప్రసాదిస్తుంది. దానితో మనం ఎవరము? సృష్టికర్త స్వరూపములు తెలుసుకోవచ్చు. ఎలాగంటే అది ప్రసాదించిన జ్ఞానమే ప్రత్యామ్నాయ ఆస్ట్రల్ రూపం, ఆస్ట్రల్ దృష్టి. వీటితో కుండలిని శక్తి సులభంగా పైకి ప్రయాణించజేయవచ్చు. హితు క్రియలు. ఏదేని ఒక లెవెల్లో సాధకుడు ఆటంకములను తొలగించుటకు ప్రయత్నిస్తే మొత్తం శరీరం అంతా బూడిదగా మారుతుంది, తల భాగం నాకు తీసుకొని పోతుంది. కావున భౌతిక శరీరం లేకుండా లెవెల్స్ ను దాటుటకు వీలు కాదు. అనేక మంది అలనాటి ఋషులు, గ్రహాలు, ప్రత్యేకంగా సూర్యగ్రహము ఈ ప్రమాద రహస్య విషయాలను కార్యరూపంలో అనుభవపూర్వకంగా గ్రహించారు. కావున భౌతిక శరీరం చెడకుండా ప్రస్తుతం ఉన్న చక్ర స్థానములను అధిరోహించుట అసాధ్యమని వారు బోధించి ఉన్నారు. భౌతిక శరీరంతో తీవ్ర ప్రయత్నంతో ఎవరు మెంటల్ భూమిక వరకు చేరుతారో అట్టి వారిని అభివృద్ధి చెందిన ఆత్మపరులుగా గుర్తించాలి. అంతటి ఆత్మస్వరూపులకు మించిన వ్యక్తులు ఉండరు. ఈ ప్రకారము అనేక దుర్బలమైన ఆటంకములను అధిగమించాలి. నిరంతరము అంతరాయం లేకుండా కుండలిని యోగ సాధన 30,000 కలమ్స్ సాధన చేసినను శాస్త్రారము చేరుట, ప్రస్తుత మానవ రూప శరీరావస్థ యందు ఫలితము సాధించుట అసంభవం. ఒక కలము అంటే 12 సంవత్సరాలు, అనగా 30,000 × 12, 3,60,000 సంవత్సరముల జీవిత కాలము అవసరము. సూర్యస్థానం చేరుటకే 72 సంవత్సరాలు పడుతుంది. భౌతిక స్థితిలో, అనగా భౌతికం చెదరని అంటే ఇంటాక్ట్ స్థితిలో ఇంతవరకు ఈ సృష్టిలో ఎవరు ఈ దశకు చేరలేదు. కలియుగ సత్యయుగ సంధి కాలంలో ఇది కేవలం మాస్టర్ సివివి గారికే సాధ్యమైంది. ఎందుకనగా వారు సాక్షాత్తు సృష్టికర్త కావున. దారి తప్పుట అదెలాగా? ఆస్ట్రల్ లెవెల్ వరకు పోయి అక్కడ సాధకుడు స్తంభించిపోయి గందరగోళ పరిస్థితికి గురి అయ్యి ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆగి అక్కడే నిలబడి అస్థిరంగా ఉంటూ ఒక నిర్దేశ మార్గం లేక, ఒక నిశ్చయం లేక ఊగిసలాడుతూ ఉంటాడు. చివరకు సాధనపై విశ్వాసం సడలిపోతుంది. తడబడుటకు ఎక్కువ అవకాశం ఉంటుంది. మనోస్థైర్యం కోల్పోతాడు. ఆలోచనలు చెదిరిపోతాయి. చిందరవందర స్థితికి సాధకుడు చేరుకుంటాడు. నిశ్చితమైన మార్గం కానీ గమ్యం కానీ లేకుండా ఒక లెవెల్ నుండి మరొక లెవెల్కు చేరలేక శరీర పుర దిమ్మరి అయి తిరుగుతూ ఉంటాడు. అస్థిమితుడై అసహజంగా శరీరంలోని ఒక భాగం నుండి మరొక భాగపు అంచుల వరకు, గోడ వరకు అటు ఇటు సంచరిస్తూ ఉంటాడు. దీనికే కుండలిని రహదారి ప్రయాణ మార్గమున సాధకుడు దారి తప్పుట అని అంటారు. అనగా సన్మార్గమైన సుషుమ్న నాడి మార్గమును దూరమగుట అవుతుంది. ఈ పరిస్థితిలో మతి తప్పినట్లు సాధకుడు అనుభూతి పొందుతాడు, పరాకుగా ఉంటాడు. శోభా సంక్రమణం చేయడం అంటే ఇదే. సాధనలో అభ్యాసకుడు క్రమబద్ధంగా ఉన్నాడని అనుకుంటాడు, కానీ వాస్తవంగా ఉండదు. మానసికంగా, భౌతికంగా ఆందోళనలతో కలవరపడుతుంటాడు. ఒక ఉద్రేకానికి ఆ సమయంలో లోనవుతాడు. వితర్కాలు కలిగి స్వయంగా వివాదాస్పద ఆలోచనతో నిలబడిపోతాడు. స్వప్రయత్నంలో మిడిమిడి జ్ఞానంతో కుండలిని సిద్ధ గురువుల సహకారాలు లేకుండా, మాస్టర్ గారి సంకల్పం లేకుండా అహంభావంతో అభ్యాసం చేయ సాధకులకు ఇట్టి చిక్కు క్లిష్ట సమస్యలు ఏర్పడతాయి. కుండలిని తత్వవేత్త, కుండలిని దర్శి, కుండలిని సిద్ధ యోగ గురువు యొక్క సమయానుకూల సహాయ సహకారములు, సలహాలు, మార్గదర్శక సూత్రములు లేనప్పుడు ఇట్టి పరిస్థితి ఏర్పడుతుంది. కావున అహంకారంతో తన స్వబుద్ధితో
కుండలిని యోగ సాధకునకు ఉపక్రమించరాదు. ఒక్కొక్క మారు ప్రాణాపాయమునకు కూడా గురి కావలసి ఉంటుంది. అంతేకాక ఇట్టి క్రమరహిత క్రమశిక్షణ రహిత కుండలిని ప్రజ్వలన చాలన ప్రభావంచే సాధకుడు పునర్జన్మకు గురి అవుతాడు. మరి ఇతర సాధకుల విషయంలో భౌతికంలోని సమాధి స్థితికి జారిపోతాడు. కావున జీవించి ఉండగానే కొన్ని ఆధ్యాత్మిక మార్గములను పాటించవచ్చు. మరికొందరు ఉన్నత లెవెల్స్ ను అధిరోహించగలరు. ఈ ప్రకారము కుండలిని సంబంధ ఇట్టి సూక్ష్మ రహస్య విషయములను తెలుసుకోకుండా అభ్యాసం చేస్తే సాధకుడు కేవలం ఆస్ట్రల్ లెవెల్ నందే చిరకాలము అస్థిరంగా ఊగుతుంటాడు. పురోభివృద్ధి జరగదు. మహాభేద కుండలిని శక్తి ఉత్తేజితమైన తర్వాత మెదడు అగ్నితో కలిసి బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణ పైకి ప్రయాణిస్తుంది. మహాభేద శక్తి చాలన మొదలగు ఇతర కొన్ని ప్రత్యేకమైన యోగ సంబంధమైన సాధనల ద్వారా ప్రాణమును పైకి తీసుకుని పోవాలను. మూలాధార చక్రం యొక్క తరంగాల తీవ్రతను తగ్గించడానికి, ప్రవాహమును ఆటంకపరచడానికి మధ్య దృఢంగా కట్టిన రాతి కట్టడం లాగా ఒక గోడ కాపాడుతూ ఉంటుంది. కుండలిని శక్తి ప్రజ్వలించిన తక్షణము దాని కిరణములు మూలాధార చక్ర ద్వారమును మరియు అడ్డుగోడను బలవంతంగా చొరబడుతుంది. వాటిని పొడుచుకొని పోయి రంధ్రం చేస్తూ ఆటంకములను ఛేదిస్తుంది. దానికి భేది అని పేరు. ఈ విధంగా షట్చక్రములను దాటేస్తూ సహస్రారమునకు చేరవలసి ఉంటుంది. అది యోగ ధ్యేయము, యోగ సాధన. ఎప్పుడైతే కుండలిని ఒక చక్రము సరిహద్దు అంచులకు చేరుతుందో అప్పుడు అక్కడ తీవ్రమైన వేడిమి ఉత్పత్తి అవుతుంది. ఏకాగ్రతతో కూడిన సాధనతో సాధకుడు ఈ లక్షణములను అనుభూతి పొందవచ్చు. ఆ చక్రమునందు తన మజిలీ పూర్తి అయిన తర్వాత దానిని మరలి పై చక్రమునకు ప్రయాణం ప్రారంభిస్తూనే వెనుకటి చక్రము చల్లబడుతుంది, ప్రాణరహితం అవుతుంది. ఎప్పుడైతే కుండలిని ఒక చక్రం నుండి మరొక చక్రమునకు ప్రయాణిస్తుందో అప్పుడు మెదడుకు ఆవరించి ఉన్న పొరలు ఒకటి తర్వాత మరొకటి తెరుచుకుంటూ ఆ స్థితిలోనే సాధకుడు అసామాన్యుడైన మానసిక మేధాశక్తులు పొందుతాడు. అదే మానసిక విధానము జ్ఞానోదయము. పంచేంద్రియములపై పంచభూతాలపై నియంత్రణ సంపాదిస్తాడు. సహస్రార చక్ర అంచులకు చేరడంతో చిదాకాశ లేదా ఆకాశ జ్ఞానం పొందుతాడు. కుండలిని శక్తి విశ్రాంతి విరామ సమయంలో ఉన్నప్పుడు సాధకుడు ఈ ప్రపంచం దాటి పరిసరాలపై సంపూర్ణ జాగ్రత్త అవస్థలో ఉంటాడు. అది మేల్కొన్నప్పుడు సాధారణ ప్రపంచమునకు మరణించినట్లు లెక్క. వారికి శారీరక జాగ్రత్త అవస్థ ఉండదు. మధురానంద స్థితికి చేరుతాడు. సచ్చిదానంద భూతిలో పరవశుడై ఉంటాడు. అదే బ్రహ్మానందం, కైవల్యము, అమృత స్థితి. కుండలిని అను వస్తువు భాగము కళ్ళతో చూచినది కాదు, భౌతిక పదార్థము కాదు, రసాయనము కాదు, వాసనారహితమైనది, అహంకార రహితమైనది. అర్షడ్వర్గములను సమతుల్యంలో ఉంచుట వలన కుండలిని శక్తి అనుభూతికి తెచ్చుకొనవచ్చు. మెదడు సమతుల్యంలో ఉండుట, శుద్ధ ప్రేమ, కాస్మిక్ ప్రేమ, ఆస్ట్రల్ దృష్టి, సమభావము, కోరికలు లేకుండుట, దివ్యమైన మత్తు, ఆత్మ సంయమనము, ఆధ్యాత్మిక ఆనందము, బ్రహ్మానందము మొదలగు లక్షణములు బహిర్గతమైన ఎడల కుండలిని మేల్కొన్నదని గుర్తించుటకు కొన్ని సూచనలు. చివరికి విముక్తి, ముక్తి, విడుదల, సంపూర్ణ పరమశాంతి, పరమానంద స్థితి కార్యరూపంలో లేదా అనుభవానికి వచ్చిన తర్వాతనే లభిస్తాయి. అక్కడితో 11వ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు 12వ అధ్యాయము. కుండలిని పైకి ప్రయాణించలేకపోవటకు శరీర లోపాలు.
12వ అధ్యాయంలో సృష్టి నిధి నిర్మాణం ప్రకారము ప్రస్తుత మానవ రూపంలో కుండలినిపై చక్రాలకు చేరుటకు సాధన ద్వారా వీలు కాదు. అనాహత విశుద్ధ ఆజ్ఞా శాస్త్రాలకు చేరడానికి ప్రస్తుతం మన శరీరంలో తగిన విధంగా సహజ సిద్ధంగా ముందుగానే నిర్మించిన తయారుగా ఉన్న ఎలాంటి ఆటంకములు లేని రహదారి, రాజబాట, రోడ్డు మార్గము సూటిగా లేదు. అంతేకాక మార్గ మధ్యంలో అనేకమైన ఆటంకములు, దట్టంగా ఆవరించి ఉన్న పొరలు, దృఢమైన అడ్డుగోడలు, ఎత్తు తగ్గులు, వాగులు, ఎగుడు దిగుడులు, లోయలు, సందులు మొదలగునవి పైకి పోవుటకు ఆటంకముగా ఉన్నాయి. సాధకుడు ఎంత కుతూహలంతో ఆతురతతో అభ్యాసం చేసినా మార్గం అంత సులభతరంగా లేదు. అడ్డంకులు తగులుతాయి. అనేక ప్రతిబంధకాలు నిరోధించే మాయా శక్తులు ముందుకు పోకుండా చేస్తాయి. ఆధ్యాత్మిక సాధనలు యుక్తి ఉపాయములను పాటించిన గాని వీలు కాదు. మనకు తెలియని ఊహించని అనేక విఘ్నాలను తొలగిస్తే శక్తులు మనలను పైకి పోనీకుండా మార్గ మధ్యంలో నిరోధిస్తాయి. మాయాశక్తులు కొనసాగనీయవు. ధ్యేయాలను సాధించుట, పురోగమనము, అభ్యుదయానికి చిక్కులు కల్పించి నిరోధిస్తాయి. సత్యయోగ సంస్థాపకులు, ప్రబోధకులు అయిన మాస్టర్ సివివి గారు సులభముగా, నేరుగా, సూటిగా సహస్రారానికి చేరుటకు నిర్గుణములో రోదశీలు రహదారులను, వంతెనలను నిర్మించి ఉన్నారు. కావున సత్యయోగ సాధకులు మాస్టర్ గారి అనుమతితో సాధన నిబంధనలను పాటించి వారి నియంత్రణలో, వారి అజమాయిషి క్రింద సహస్రారానికి శీఘ్రంగా శ్రమ లేకుండా అధిరోహించగలరు. నిరంతర క్రమబద్ధమైన అభ్యాసము, ధ్యానము, ఏకాగ్రత విపరీతమైన వేడిని శరీరంలో ఉత్పత్తి చేస్తాయి. అట్టి వేడి మార్గమును శుద్ధి చేసి రాష్ట్ర మార్గాలను తయారు చేస్తుంది. ఉన్నత భూమికలను అధిరోహించుటకు మాయా పొరలకు, అడ్డుగోడలకు రంధ్రం వేస్తుంది. కావున సాధనలో ప్రక్రియలో తీవ్రమైన వేడిని ఉత్పత్తి చేయు పనిని గమనించవలెను. లేనిచో సాధన ముందుకు సాగదు. కుండలిని పైకి ప్రయాణించలేదు. స్వాదిష్టాన వ్యవస్థకు కేంద్రానికి సంబంధించిన నరములను ప్రేరేపించాలి. వాటిని ఉత్తేజపరిచిన మొదటి ద్వారము తెరవబడుతుంది. సాధారణ ప్రకంపనలు, వృత్తాకార ప్రకంపనలు, కదలికలు మొదలగునవి అంతర్గత భాగములను సర్దుబాటు చేయుటకు, దోషములను తొలగించుటకు, పురోభివృద్ధికి సహాయపడతాయి. వివరణ కేంద్రం నుంచి అన్ని వైపులకు ప్రజ్వలించే ప్రకాశమానమైన నిగనిగలాడే కిరణాలు అత్యుత్తమమైన మరియు శ్రేష్టమైన శక్తులను పొందడానికి సామర్థ్యం కలిగిస్తాయి. చురుకుదనం గల ప్రయత్నము మరియు శక్తివంతమైన వేగము రెండు కలిగి ఆటంకములను అడ్డగించు గోడలను, నిరోధములను, మార్గ మధ్యంలో ఆవరించిన మాయా పొరలను బోర్ చేయుటకు ఉపయోగపడతాయి. సూటి భద్రతతో కూడిన మార్గం కూడా ఏర్పడుతుంది. ఈ రాజమార్గంపై సాధకుడు శ్రమ లేకుండా ప్రయాణించి పై చక్రములను అధిరోహించవచ్చు. మార్గంలోని అంతరాయములను తొలగించుట అనగా శుద్ధము చేయవలెనని భావం. అంతర్గత శక్తి అట్టి అడ్డంకులను తొలగించుటకు ఒక పరికరముగా ఉపయోగించుకొనవలెను. ఆ శక్తిని మసక లేనిదిగా, కాంతివంతముగా, మడ్డి లేనిదిగా ఉంచవలెను. తగినట్లు దానిని సంస్కరించవలెను, సవరించి చక్క చేయవలెను. దానిని ఒక చోట మాదిరి దృఢపరచవలెను, కరిగించి తిరిగి ఘనీభవించి చేయవలెను. రకరకములైన అనేక అడ్డంకులు ప్రతి దశలో ఎదుర్కొనవలసి ఉంటుంది. కావున రంగస్థలాన్ని అధిరోహించడం కష్టతరంగా ఉంటుంది. భౌతిక స్థాయిలో ఏదో ఒక స్థాయిలో అడ్డంకులను అధిగమించుటకు ప్రయత్నించిన దృగ్గోచరమైన ఫోర్సులు మొత్తం శరీరంను వెండి మాదిరి తెల్లనైన బెండుగా మార్పు జరిగి తల భాగమునకు తీసుకొని పోతుంది.
ఈ ప్రకారంగా భౌతిక శరీరము ఆధారం లేకుండా 7 భూమికలను అధిరోహించుటకు వీలు కాదు. కావున మోక్షమునకు సహస్రారానికి చేరడానికి పనిముట్లు శరీరమే. శరీర సహాయంతోనే ఆధ్యాత్మిక అభివృద్ధి పొందవలసి ఉంది. మరణించిన తర్వాత కాదు, ఈ జన్మ ఎందే తొలి భౌతికంలోనే సాధించవలెను. అనేక మంది మహాయోగులు, ఋషులు, గ్రహాలైన చంద్రుడు మొదలగు వారు కార్యరూపంలో ఆచరణ రీత్యా మరియు అనుభవానికి వచ్చిన రహస్య విషయము ఇది. అందుకొరకే తెలుసుకొనవలసిన విషయం ఏమనగా, ఎవరైతే మణిపూరక భూమికను భౌతిక శరీరం ఉండగానే చేరగలరో అటువంటి వారి ఆత్మ ఉన్నతమైన మరియు అభ్యుదయం సాధించినట్లు పరిణించబడినది. అట్టి ఆత్మస్థితిని మించిన స్థితి మరొకటి లేదు. కావున ఈ జన్మ ఎందే భౌతికం ఉండగానే సహస్రారము చేరవలెను. మరణించిన తర్వాత పొందున్నది కాదు మోక్షం. అట్టి ఆటంకములను అధిగమించే ప్రయత్నంలో భౌతిక శరీరము విపరీతమైన ఒత్తిడి మరియు శ్రమకు గురి కావలసి ఉంటుంది. వాటిని తిరిగి ఎదుర్కొనవలసిన ఉంటుంది. దీని కొరకు ఉపయోగించిన ఫోర్సులు భౌతిక శరీరంను బలహీనపరుస్తాయి. ఒక లెవెల్ భూమికను దాటక ముందే శరీరం అకస్మాత్తుగా కృంగిపోవడం జరుగుతుంది. చైతన్య రహితం అవుతుంది. మానసిక శక్తి కోల్పోవడం వలన అధైర్యం కలుగుతుంది. అనాది కాలం నుండి అనేక మంది ఋషులు, మునులు, యోగులు, ముముక్షువులు కుండలిని శక్తిని ప్రజ్వలింపజేసి చాలనం గావించి ఊర్ధ్వముఖముగా ప్రయాణించి షట్చక్రములను అనేక ఇతర మాయావరణములను పొరలను తొలగించి సహస్రారం చేరుటకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదే యోగ ధ్యేయ మార్గం కూడా. కానీ అందరూ సఫలీకృతులు కాలేకపోయారు. మరికొందరు కొంతవరకు మాత్రమే చేరగలిగిరి. తీవ్ర ప్రయత్నం చేసిన వారు నిర్వాణ స్థానం వరకే చేరగలిగిరి. మరికొందరు ప్రయత్నంను విరమించుకున్నారు. దీనికి కారణాలు అనేకం. మూలాధారం నుండి సహస్రారం చేయడానికి ఒక వేరు మార్గం శరీరమందు నిర్మించబడలేదు. కొన్ని ఆటంకములు, ఇబ్బందులు, అడ్డుగోడలు మార్గ మధ్యాహ్న ఎదురవుతాయి. మానవ శరీర రూప నిర్మాణంలో పూర్ణత్వం లేకపోవటే దీనికి కారణం. సంపూర్ణ సమగ్ర నిర్మాణం జరగలేదు. భౌతిక నిర్మాణం ఇంకా పరిణామ వ్యవస్థలోనే ఉంది. మానవ రూప శరీరావస్థ యందు అనేక సహజమైన లోపాలు ఉన్నాయి. కావున శక్తిని ప్రజ్వలింపజేసే చాలనం చేయించు వారికి ఇది చేయించుటకు సాధకులకు సామర్థ్యం లేదు. ఇట్టి నిర్మాణ లోపంల కారణముగా శక్తిని సాధకుడు సహస్రార భూమికకు చేర్చలేకున్నాడు. కావున కుండలిని చాలనమునకు భౌతికము, అంతరనాడులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. లోపరహితంగా పనిచేయాలి. ప్రతి సాధకుడు మొదలు తమ శరీరములను కాపాడుకొని జాగృతికి యుక్తంగా ఉండినట్లు తీర్చిదిద్దవలెను. అట్టి అనేక కారణములలో లోపములలో ఈ క్రింది ప్రధానమైనది. 1. బలహీనమైన మానవ రూపము. కుండలిని ప్రజ్వలించి పైకి లేచి ప్రసరించినప్పుడు ఉన్నతమైన శక్తివంతమైన ప్రకంపనను తట్టుకుని సామర్థ్యం సహజంగా బలహీనమైన మానవ శరీరమునకు లేదు. కుండలిని కదిలినప్పుడు ఏర్పడిన భయంకరమైన ప్రకంపనాలను తట్టుకొనుటకు వీలుగా శరీరంను పునర్నిర్మాణం చేస్తే తప్ప సాధకుడు కుండలిని పైకి లేపలేడు. నాణ్యమైన ఆలోచనలను, శరీర శుద్ధి, సర్దుబాటు, సంస్కరించుట, చక్కవేయుట వంటి ప్రాథమిక ప్రక్రియలు అవసరం. సాధారణమైన నాసిక రకమైన మరకతమైన మరియు ఘనీభవించిన అణువుతో అనాదిక ప్రారంభ దశలో ఈ శరీరం తయారైంది. ఉన్నత భూమికల యొక్క ప్రకంపనల నుండి తట్టుకొనుటకు కావలసిన సామర్థ్యము, నాణ్యత దీనికి లేదు. తీవ్రతరమైన వేగము, శక్తివంతమైన ఫోర్సులు, ప్రాణవంతమైన చైతన్యవంతమైన వేగ గమనము గల ప్రకంపనల నుండి శరీరము తట్టుకొనలేదు. పరాశక్తిని ప్రజ్వలన చేయడం వల్ల పైకి ప్రసారం
కావడం వల్ల విపరీతమైన ప్రకంపనలు అలజడి శరీరం లోపల ఏర్పడతాయి. శక్తివంతమైన ఇట్టి ప్రకంపనల ఒత్తిడికి ఉన్ముఖత చూపు సామర్థ్యం సంచరించు శక్తిని భరించుటకు భౌతికము యోగ్యమైనదిగా లేదు. అద్భుతమైన భయంకరమైన పరాశక్తి సమాన నివృత్తిలో శరీరంను దృఢంగా ఉంచవలెను. నాణ్యత గల ఆలోచన ప్రవాహములతో భౌతికమును తగినట్లు శుభ్రపరచవలెను. అవయవాలను, నరములను, సమూహమును, కేంద్రములను చక్కగా అమర్చవలసి ఉంది. చిందరవందరగా ఉన్న నాడుల గుంపును సర్దుబాటు చేయవలెను. శక్తి చాలనమునకు అనువుగా క్రమపరచి వ్యత్యాసములను సవరించి ప్రమాణమునకు అనువుగా సరిదిద్దవలెను. పలు భూమికల నుండి ఉద్భవించిన నాణ్యమైన ప్రకంపనలు బలం నుండి తట్టుకొనుటకు అనాదిగా సాధారణమైన ప్రస్తుత శరీరానికి అంతటికి సామర్థ్యం ఉంది. ఎందుకనగా భౌతిక శరీరము అనాదిగా సాధారణమైన నాసిరకపు మూతక ఆశ్రయమైన ఘనీభవించిన అతి శీఘ్రంగా మార్పు చెందుతున్న పదార్థములతో అణువుల సమూహంతో తయారైంది. నాణ్యరహితమై ఉంది అనగా పరమాణువులు సున్నితం కానివి, లాలిత్యం లేనివిగా ఉన్నాయి. చాలన పోటీ శక్తిని తట్టుకొనుటకు అనుకూలంగా ఉన్నత క్రీడలు శక్తికి తగినట్లు అత్యుత్తమమైన వేగము, శక్తివంతమైన ఫోర్సులు, చురుకుగా ఉన్న ఉత్పన్నమైన ప్రకంపనల నుండి తట్టుకొనున్నట్లు అంతర అంగములను దృఢపరచవలేను. రెండవది, సుషుమ్న ఆకృతి ఇంకా ఏర్పడలేదు. త్రివిధ నాడులలో ఇడ, పింగళ నాడుల మాదిరి సుషుమ్న నాడి కూడా ఒక కీలకమైన నాడి. మానవ రూప నిర్మాణంలో దీనికి ఒక సంపూర్ణమైన ఆకృతి రూపము ఏర్పడలేదు. ప్రతి వ్యక్తిలో ఈ నాడి ఇతరిక్ శరీరంలో రూపొందించబడి ఉంటుంది. వెన్నుపాము క్రింది మధ్య భాగంలో గల దీని ఉనికి సాధకుడు అభ్యాసంలో అనుభూతి పొందవచ్చు. కుండలిని సులువుగా పైకి ప్రయాణించుటకు అప్పుడు సత్యయోగ సాధన ద్వారా సుషుమ్న నాడిని సంస్కరించి నూతనంగా నిర్మాణం చేయవలసి ఉంది. మేలి రకమైన స్వచ్ఛమైన నాజూకైన సన్నని మార్గము కుండలిని ప్రయాణించుటకు అవసరమై ఉంది. ఈతరిక్ రూపంలో కానీ భౌతిక రూపంలో కానీ సుషుమ్న నాడి ఇంకా మానవ రూపంలో పూర్తిగా ఏర్పడలేదు. కుండలిని శక్తి ప్రయాణించు మార్గము సుషుమ్న నాడియే. ఇడ, పింగళ నాడుల వలె సుషుమ్న నాడి కూడా ఒక ప్రధానమైన ఆధార నరము. ప్రస్తుత మానవ రూప శరీరమందు ఈ నాడి ఇంకా సంపూర్ణంగా సమగ్రంగా తయారు కాలేదు. దాని ఆకృతి రూపము ఇక నూతన మార్గమున ఏర్పడవలసి ఉన్నది. పరాశక్తికి ఆధారమైనది సుషుమ్న నాడి. ఇంకా రూపకల్పన కర్తవ్యముల నిర్దేశనము జరగలేదు. క్రియాశక్తి చేత సాధన చేత మలచవలసి ఉంది. వ్యవస్థీకరించుటకు అనువుగా అలవర్చుకొని వృద్ధి చేయవలసి ఉంది. దర్శనీయ స్పర్శనీయమైన నాడిగా తయారు కావలెను. శక్తి చాలనానికి ఒక నిశ్చితమైన మార్గానికి ఆధారమైన నాడి సుషుమ్న నాడి. సాధకునిలో ఈతరిక్ శరీరం అందు దీనిని రూపొందించవలసి ఉంది. శక్తి సర్వ స్వతంత్రంగా పైకి ప్రయాణించుటకు వెన్నెముక మధ్య భాగమున సుషుమ్న మార్గమును ఏర్పరచవలెను. సాధనలో దాని నిర్మాణమును అనుభూతిని పొందవచ్చు. శక్తి ప్రయాణమునకు ఒక నాణ్యమైన మార్గము, దాని స్వేచ్ఛ విహారమునకు చాలనమునకు తగినట్లు ఏర్పాటు చేయవలసి ఉంది. భౌతికంగా గాని ఈతరిక్ ఆకృతిలో గాని సంపూర్ణంగా రూపొందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పింగళ నాడి ఇంకా తయారు కాలేదు. మూడవది, ప్రస్తుత మానవ సృష్టి నిర్మాణం విధి ప్రణాళిక ప్రకారం శరీరంలో పింగళ నాడి ఊహించిన విధంగా సమర్థవంతంగా
నైపుణ్యతతో పనిచేయడం లేదు. ప్రస్తుతం ఇది లోపభూయిష్టంగా మన అవసరములకు తగినట్లు పనిచేయడం లేదు. ఇడ పింగళ నాడులు రెండును కీలకమైన ఆధార నరములు. వీటిలో పింగళ నాడి ప్రస్తుతం సార్థకంగా కార్యసాధన రీతిలో సమర్థమైన రీతిలో ఉపయోగపడే విధంగా పనిచేయడం లేదు. అనగా కుండలిని జాగృతికి ప్రసారానికి అనువుగా తన కార్యములను నిర్వహించడం లేదు. మానవ రూప శరీరంలో ఇది ఒక ప్రధానమైన లోపము, లోపభూయిష్టమైన నాడి. 4వది అసంపూర్ణ సహస్రారం. సహస్రార భూమికను అనాదిలో నిర్మించినప్పటి నుండి ఇప్పటి వరకు అది సంతృప్తికరంగా లేదు, అసంపూర్ణంగా మిగిలిపోయింది. కావున దీనిని పునర్వ్యవస్థీకరణ చేసి నూతన సహస్రాలను తయారు చేయవలసి ఉంది. 5వది ప్రచురింపచేయుటకు సాధకులకు సామర్థ్యం లేదు. ఇంతటి శ్రేష్టమైన బ్రహ్మాంశమైన కుండలిని ప్రజ్వలింపచేయుటకు కావలసిన అర్హత గల, సామర్థ్యం గల, యోగ్యత గల సాధకులు ఎవరు అన్న విషయం ఒక ప్రధాన నిర్ణయాత్మకమైన విషయంగా తయారైంది. అర్హత పోటీ సామర్థ్యం గల వ్యక్తి చేత తగిన పనిముట్లచే ఆధ్యాత్మిక యుక్తి ఉపాయములు చేత కుండలిని ప్రేరేపిస్తే గాని ప్రజ్వలింప చేయుటకు వీలు కాదు. సృష్టికర్తతో సమానమైన వ్యక్తి ద్వారానే దీనికి చైతన్య స్థితిని కల్పించబడవలసి ఉంది. ఈ యుగంలో వారి అవతార పురుషులైన మాస్టర్ సివివి గారు అవతరించి కుండలిని రహస్యములను బట్టబయలు చేసి ఉన్నారు. ప్రజ్వలింపజేసి సాధకులకు సాధన సూత్రములను, మార్గములను సులభతరం చేసి అందించారు. కుండలిని శక్తిని ఊతుముఖంగా ప్రయాణింపచేయుటకు మొదలు నిద్రాణమై ఉన్న ఈ శక్తిని ప్రజ్వలింప చేయవలెను. అనగా నిద్ర నుండి మేల్కొల్పవలెను, అనగా నిప్పు అంటించవలెను. దీపావళి పండుగ సందర్భమున రాకెట్ పేల్చుటకు దాని ఒత్తికి నిప్పు అంటించినట్లు ఉంటుంది. ఈ ప్రక్రియను నడుపుటకు సాధకులకు తగినంత సామర్థ్యం లేదు. 6వది వెన్నెముక పూర్తిగా తయారు కాలేదు. వెన్నెముకకు సంబంధించిన ఒక అవయవము ఈ ప్రక్రియ యందు ప్రధాన పాత్ర వహిస్తుంది. వెన్నుపాములోని గుండ్రని గొట్టం వంటి నిర్మాణము, కేంద్రీయ నాడి మండలంలోని ఒక భాగము ఇంకా పూర్తిగా రూపొందించబడలేదు. వెన్నుపాముపై అంచు యొక్క నిర్మాణము పూర్తి కాలేదు. దానికి ఇంకా తన కర్తవ్యములను నిర్వహించుటకు సంపూర్ణత కలగలేదు, సంస్కరించలేదు. తత్ కారణంగా స్వేచ్ఛ మార్గం లేక కుండలిని పైకి ప్రయాణించలేకుంది. తన గుప్తమైన ఉన్నత ప్రక్రియ జ్ఞానాన్ని బహిర్గతం చేయలేకపోతుంది. పై భాగపు చివరి వెన్నెముక లోపరహితంగా ఉంది, అసంపూర్ణంగా పనిచేస్తోంది, సమగ్రమైన నిర్దిష్టమైన రీతిలో లేదు. కావున దీనికి సంపూర్ణత, సమగ్రత కలుగు చేయవలసి ఉంది. దాని బాధ్యతలను, కర్తవ్యములను మెరుగుపరచవలెను. పరిపూర్ణతను, పరిపక్వము, ఉత్తమోత్తమైనదిగా, నాణ్యత కలదిగా తయారు కానిది పరాశక్తి చాలనము చేయలేదు. వెన్నెముక నైతిక ప్రవర్తనలో పరిపూర్ణతను ప్రవేశపెట్టవలెను. సంపూర్ణ కర్తవ్యత అవయవముగా తీర్చిదిద్దవలెను. సాధకులకు ఇట్టి నైపుణ్యత, కౌశలము లేనిది కుండలిని ఈ యోగ సాధకునకు అనర్హుడు. ఉన్నత స్థితికి చేరిన అక్కడ నుండి ఉన్నత పనితీరుల పరిజ్ఞానంతో ఉన్నప్పుడే ఫలితం సాధ్యమవుతుంది. ఇది ఒక అడ్డగోడలా నిలిచి ఉంది. 7వది అదనంగా శరీరంలో నూతన హితు భాగంను నిర్మించవలసి ఉంది. కానీ దానిని ఏ వస్తు పదార్థములతో, పరికరాలతో ఎట్లు నిర్మించవలేనో ఇంతవరకు ఎవరికి అంతుపట్టడం లేదు. మాస్టర్ గారి రాకతో సమస్యకు పరిష్కారం లభించింది. స్వేచ్ఛగా కుండలిని ఊర్ధ్వముఖంగా పైకి పోవుటకు వజ్రపు గోడ మాదిరి ఇది కూడా
ఆటంకంగా నిలిచి ఉంది. హితు గోడకు రంధ్రం వేసి ఆ మార్గం ద్వారా చొచ్చుకొని పోవలసి ఉంది. దీనికి బోరు చేయటే పరిష్కార మార్గం. దాని ద్వారా సహస్రారం చేరుట సులభం. హితు యొక్క నిర్మాణాత్మక స్వరూప శాస్త్రము, దాని నిర్మాణానికి సంబంధించిన కట్టడ ప్రణాళిక వ్యూహము, దానిని రూపొందించే పరిపూర్ణ కళ నేర్పరితనము నేటి మానవులకు లేదు. మానవ రూపమును శాస్త్ర దృష్టితో చేసే కళాభివృద్ధికి సంబంధించిన ఈ పని సామర్థ్యము మానవ మాత్రలకు సంబంధించిన బాధ్యత కాదు. శరీర అవయవ నిర్మాణంలో కళాత్మకమైన ప్రయోగం ఇది. దీనికి కళాతంత్ర అని పేరు. అనగా సుషుమ్న నాడి ప్రయాణ కళకు సంబంధించిన ఒక్క సాంకేతిక నేర్పరితనం అది అవసరం. దీనికే మానవ జాతి ఘటనా శాస్త్రము అని పేరు. కావున హితు భాగం ఒక వజ్రగోడగా కుండలిని శక్తి ప్రయాణానికి ఆటంకంగా నిలిచి ఉంది. దీనికి కావున హితు భాగం ఒక వజ్రపు గొడవ కుండలిని శక్తి ప్రయాణానికి ఆటంకంగా నిలిచి ఉంది. దీనిని ధ్వంసం చేయవలసి ఉంది లేదా రంధ్రం చేయవచ్చు. దీని ద్వారా శక్తి చొచ్చుకుపోతుంది. పరాశక్తి స్వేచ్ఛ ప్రయాణానికి ఈ పని సాధకుడు మొదలు చేయవలసి ఉంది. పువ్వు వికసించలేదు. పరనిర్వాణిక భూమికలో మేడం ఓకే మేడం, అది అయిపోయింటే ఇదొక్క పాయింట్ చదువుతాను మేడం. ఇంకా ఇదే 8 మహాపర నిర్వాణిక భూమికలో సహస్రారము ఇంకా పూర్తిగా వికసించలేదు. సహస్రార భూమిక మహాపర నిర్వాణిక భాగమందు ఈ పుష్పము కలదు. ఈ సహస్రారము ఇంకా వికసించలేదు, పూయలేదు. ఫల వృక్షాల మీది పూల రాశి మాదిరి ఈ సహస్రారం పూతకు వచ్చింది. ఇది సంపూర్ణంగా వికసించిన వారిలో ఆధ్యాత్మికంగా మంచి భవిష్యత్తుకు సూచన. ఇది వికసించని సఫలీకృతుడు కాలేడు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.